తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకోవడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి కంటిన్యూ టు చాట్ అనే బటన్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ని క్లిక్ చేయాలి. లేదా మీకు వాట్సాప్లో వచ్చిన లింక్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొదట మీకు వాట్సాప్ లింక్లో స్టార్ట్ చాటింగ్ అనే బటన్ని క్లిక్ చేయండి. అది వాలంటీర్ ఎన్రోల్మెంట్ చాట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు కింద ఉన్న సెండ్ బటన్ని క్లిక్ చేయాలి. అప్పుడు అక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తాయి. దాంట్లో ఇంగ్లీష్ని క్లిక్ చేయాలి. తరువాత ఓపెన్ అనే బటన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మీకు 5 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మీరు న్యూ మెంబర్షిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ అనే బటన్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఎంటర్ మొబైల్ నంబర్ కాలంలో మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయాలి. తరువాత 10 అంకెల మీ వి.ఐ.డి అంటే ఓటర్ నంబర్ని ఎస్ అని క్లిక్ చేసి వి.ఐ.డి కాలంలో ఎంటర్ చేసి కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి. తరువాత కిందకి స్క్రోల్ చేసి టేక్ ఫోటో అనే బటన్ని క్లిక్ చేసి మీ ఫోటో తీసుకొని అప్లోడ్ చేయాలి. ఎంటర్ నామినీ డీటెయిల్స్ అని క్లిక్ చేయాలి. ప్రొసీడ్ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. పేరు, ఏజ్, నామినీ మేలా ఫీమేలా, మీ రిలేషన్షిప్ నామినీతో ఏంటో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. తరువాత మీకు తెలుగుదేశం పార్టీ నుండి ఓటీపీ వస్తుంది. దాన్ని ఓటీపీ అనే కాలంలో ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ ని క్లిక్ చేసి ప్రొసీడ్ అనే బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ ₹100 అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మీకు యాడ్ డొనేషన్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు తెలుగుదేశం పార్టీకి డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే ఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి డొనేషన్ చేయవచ్చు. లేదా నో అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. అప్పుడు పే నౌ అనే బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే పేమెంట్ మోడ్ వస్తుంది. అక్కడ మీకు డీడీ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ అనే 5 ఆప్షన్స్ వస్తాయి. వాటిల్లో మీరు ఏదైనా ఆప్షన్తో పేమెంట్ చేయవచ్చు. నేను యూపీఐ ఆప్షన్ని చూపిస్తాను. యూపీఐ బటన్ని క్లిక్ చేయగానే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. విపిఏ, క్యూఆర్ కోడ్, యూపీఐ యాప్స్. మీరు ఏదైనా ఆప్షన్ తో పేమెంట్ చేయవచ్చు. నేను యూపీఐ యాప్స్తో చేసి చూపిస్తాను. యూపీఐ యాప్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ నౌ అనే బటన్ని క్లిక్ చేసి ఓకే అనే బటన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మీకు జీపే లేదా ఫోన్ పే ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మీరు ఎలాగైనా పేమెంట్ చేయవచ్చు. పేమెంట్ అయిన తరువాత మీకు తెలుగుదేశం పార్టీ నుండి ధన్యవాదాలు అనే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని ఓపెన్ చేయాలి. దాంట్లో https అని ఒక లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. అక్కడ మీరు 15 సెకండ్స్ ఆగాలి. అప్పుడు కిందకి స్క్రోల్ చేస్తే మీకు మీ మెంబర్షిప్ కార్డ్ కనిపిస్తుంది. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోవచ్చు. లేదా డ్రాప్ డౌన్ యాజ్ అనే బటన్ని క్లిక్ చేస్తే సేవ్ యాజ్ ఇమేజ్ అని కనపడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ మెంబర్షిప్ కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది.